హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో అక్కడ కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. ఇవాళైతే మీకు మన ఛానల్లో క్విక్ గా అండ్ టేస్టీగా అయిపోయి సొరకాయ పులుసు అయితే చేసి చూపిపోతున్నానండి. ఇది మనం చాలా ఈజీగా కుక్కర్ లోనే చేసేసుకోవచ్చు. దీన్ని వన్ పాట్ రెసిపీ అని కూడా పిలవచ్చండి. మీకు ఎప్పుడైనా టైం లేనప్పుడు టేస్టీగా తినాలనుకున్నప్పుడైతే ఈ పులుసు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ పులుసు కోసం అయితే ఒక పెద్ద సైజ్ సొరకాయ ముక్క అయితే నేను తీసుకున్నానండి. అంటే సొరకాయలో ఒక హాఫ్ పార్ట్ తీసుకున్నాను. ఇప్పుడు దానికి తగ్గట్టు ఒక 2 ఉల్లిపాయలు, ఒక 3 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజ్ చిన్నులపాయ అయితే తీసుకున్నానండి. చిన్నులపాయల రెబ్బలు మొత్తం వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది పులుసులో చిన్నులపాయల రెబ్బలు ఎక్కువ వేయడం వల్ల. ఇప్పుడు సొరకాయ పైన స్కిన్ అంతా తీసేసి ఒకసారి వాష్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు లోపల ఉన్న వైట్ పార్ట్ అయితే తీసేస్తున్నానండి. ఎందుకో తెలియదు కానీ నార్మల్ గా అయితే ఇలా వైట్ పార్ట్ అయితే వేయరు. మీకు నచ్చినట్టు అయితే వైట్ పార్ట్ కూడా వేసుకోవచ్చు. ఇలా తీసేసాను చూడండి. ఇలా తీస్తే ఏంటంటే ఈజీగా ఊడిపోతుంది. ఇలా మొత్తం ముక్కలకి అయితే తీసేసుకొని, మరి చిన్నవి కాదు మరి పెద్దవి కాదండి, కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసేసుకొని సొరకాయ ముక్కలు అవి పక్కన రెడీగా పెట్టేసుకోండి. ఈ సొరకాయ పులుసుకి ఉల్లిపాయ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఎక్కువ వేయొద్దు, అలా అని మరి తక్కువ వేయొద్దు. నేను చూపించిన మెజర్మెంట్లో అయితే ఉల్లిపాయలు 2 వేసుకోండి. ఒక చిన్న ముక్కకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. మనం పప్పుచారుకి కట్ చేస్తాం కదండి ఉల్లిపాయ అనేది, మరి సన్నగా కాదు మళ్ళీ లావుగా కాదు, మీడియం సైజ్. అలానే ఉల్లిపాయలు కూడా మీడియం సైజ్ గానే కట్ చేసుకోవాలి, సన్నగా అయితే కట్ చేయకండి. ఇలా అయితే మొత్తం కట్ చేసుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి కూడా కొంచెం చీలికలుగా కట్ చేసుకున్నాను. ఎప్పుడైనా పులుసులకి ఏంటంటే పచ్చిమిర్చి అనేది చిన్న ముక్కల కన్నా ఇలా పొడువుగా చీలికలుగా కట్ చేసుకుంటే ఏంటంటే ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా పులుసుకి పట్టి టేస్ట్ బాగుంటుంది. అదే మీరు చిన్న చిన్న ముక్కలు అనుకోండి, మనం అన్నంలో తినేటప్పుడు కొంచెం అక్కడక్కడ తగులుతుంటే అంత బాగా అనిపించదు. ఇప్పుడు దీంట్లోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కన్నా కొంచెం తక్కువే నానబెట్టుకున్నానండి. అంటే మీరు తీసుకునే సొరకాయకి తగ్గట్టు పులుపు అనేది వేసుకోండి. నేనైతే కొంచెం పులుపు తక్కువ వేసుకున్నాను ఈ సొరకాయ పులుసులో. ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని కుక్కర్ గిన్నె అయితే పెట్టుకున్నానండి. దాంట్లో ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి వేసుకున్నానండి. ఎండుమిర్చి మాత్రం ఎవరు స్కిప్ చేయొద్దు. ఇట్లాంటి పులుసులకి ఏంటంటే ఎండుమిర్చి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఎండుమిర్చి అలా వేగుతున్నప్పుడే దాంట్లో హాఫ్ టీ స్పూన్ అంత అయితే మెంతులు వేసుకున్నాను. మీ దగ్గర మెంతులు లేకపోతే మెంతి పౌడర్ కూడా వేసుకోవచ్చండి. అప్పుడు ఎప్పుడు వేయాలంటే మరిగేటప్పుడు వేయాలి మెంతి పౌడర్ అనేది. ఇప్పుడు దాంట్లో 1 స్పూన్ ఏమో ఆవాలు వేసుకున్నాను. ఇంకో హాఫ్ స్పూన్ ఏమో జీలకర్ర వేసుకున్నానండి. ఇప్పుడు ఈ మెంతులు, ఆవాలు, జీలకర్ర అనేవి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం చిటపట్లాడి మెంతులు కూడా కొంచెం లైట్ గా కలర్ చేంజ్ అవ్వాలండి. అలా కలర్ చేంజ్ అయితేనే మెంతుల్లో నుంచి చేదు ఉండదు మనకి. ఇప్పుడు చూడండి తాలింపు అనేది పర్ఫెక్ట్ గా వేగిపోయింది. తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలండి. నేనైతే ఒక 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. ఒక చిన్న సైజ్ వెల్లుల్లిపాయ అంతా వేసుకోండి. ఇప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం ఒకసారి అలా మిక్స్ చేయండి. ఇప్పుడు కొంచెం వెల్లుల్లి రెబ్బలు అనేది అలా గోరువెచ్చగా ఉన్నప్పుడే దాంట్లో హాఫ్ టీ స్పూన్ అంతా ఇంగువ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇంగువ కూడా కొంచెం అలా చిటపట్లాడిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం లైట్ గా కలర్ చేంజ్ అవ్వాలండి. చూడండి ఇలా క్రిస్పీగా అవ్వాలి వెల్లుల్లి రెబ్బలు అనేవి. ఇప్పుడు ఒకసారి అలా మిక్స్ చేసేసి దాంట్లో ఒక గుప్పడు అయితే కరివేపాకు వేసుకోండి. కరివేపాకు అనేవి చిటపట్లాడిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి. అప్పుడే పులుసుకి మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి త్వరగా మగ్గటానికి దాంట్లో హాఫ్ స్పూన్ పసుపు అండ్ హాఫ్ స్పూన్ అయితే ఉప్పు వేసేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసేసి మగ్గించుకోవాలండి. మనం పప్పుచారుకి ఎలా మగ్గించుకుంటాం ఉల్లిపాయ అనేది సేమ్ అంతే సాఫ్ట్ అయితే సరిపోతుందండి. ఎక్కువ వేగ అవసరం లేదు ఉల్లిపాయ అనేది. చూడండి ఇలా మగ్గితే సరిపోతుందండి ఉల్లిపాయ అనేది. చూసారా లైట్ కొంచెం పింకిష్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఒక్కసారి అలా మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లో కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి. చూసారు కదండి, ఉల్లిపాయ మాత్రం ఎక్కువ వేపకండి. ఎక్కువ వేపితే ఏంటంటే మళ్ళీ కర్రీ టేస్ట్ వస్తుంది, ఇలా అయితే పులుసు టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలు వేసిన తర్వాత దాంట్లో మీ టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోండి. దీంట్లో మనం లైట్ గా కొంచెం బెల్లం వేస్తాం కాబట్టి కారం కొంచెం ఎక్కువ పడుతుందండి. ఒక 2-3 స్పూన్లు వేసుకోండి కారం అనేది. ఇప్పుడు ఈ కారం వేసిన తర్వాత ఒక్కసారి అలా మిక్స్ చేయండి. చూసారు కదా, ఇప్పుడు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. కొంచెం లైట్ గా పచ్చి స్మెల్ పోయే వరకు అయితే మగ్గించుకోవాలి. డైరెక్ట్ గా వాటర్ వేసి కుక్కర్ లో పెట్టేదానికన్నా ఇలా కొంచెం సొరకాయ ముక్కలు అనేవి మగ్గించుకుంటే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది పులుసుకి. ఒక 5 మినిట్స్ సరిపోతుందండి అంతే. ఇప్పుడు ఒక్కసారి అలా మిక్స్ చేయండి. మిక్స్ చేసేసి ఇప్పుడు దీంట్లోకి సరిపడా అయితే వాటర్ వేసుకోవాలండి. ఎప్పుడన్నా సొరకాయ పులుసుకి వాటర్ ఎక్కువ పోసేయకూడదండి, అప్పుడు పల్చగా అయ్యి టేస్ట్ బాగుండదు. జస్ట్ ముక్కలకు మునిగే అంత వాటర్ పోస్తే సరిపోతుంది. లెక్కలో చెప్పాలంటే ఒక పెద్ద సైజ్ గ్లాస్ సరిపోతుంది. చూడండి ఉల్లిపాయ ముక్కలు అండ్ సొరకాయ ముక్కలకి సరిపడా వాటర్ అనేది ఇలా ఉండాలి. మరి పైకి తేలకూడదండి వాటర్ అనేది, జస్ట్ ముక్కలకి ఇలా కొంచెం పైకి రావాలంతే. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి. ఎక్కువ విజిల్స్ రానివ్వకండి, ఎందుకంటే సొరకాయ మనం మగ్గించాం కాబట్టి ఒక విజిలే సరిపోతుంది. ఒక విజిల్ వచ్చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ప్రెజర్ అంతా పోయిన తర్వాత చూడండి ఎంత పర్ఫెక్ట్ గా మనకి సొరకాయ పులుసు అనేది ఉడికిపోయిందో.
చాలా ఈజీగా అయిపోతుందండి, టేస్టీగా కూడా ఉంటుందండి. చూసారు కదండి, ఆవిరి మీద కొంచెం మగ్గించుకున్నాను, తర్వాత ఎమ్మటే మూత పెట్టేసుకొని ఒక విజిల్ రానిచ్చాను. వాటర్ అయితే చూడండి పర్ఫెక్ట్ గా సరిపోయింది, ఎక్కువ వాటర్ అయితే పోయకండి, మళ్ళీ చింతపండు పులుసు పోసుకుంటాం కాబట్టి. ఇప్పుడు ప్రెజర్ పోయిన తర్వాత మూత తీస్తాం కదండి, ఎమ్మటే ఏం చేస్తారంటే అక్కడ కొత్తిమీర వేయండి, ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది అప్పుడు పులుసుకి. అప్పుడే నానబెట్టుకున్న చింతపండు పులుసు అయితే తీసేసుకొని వేసేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే ఉప్పు కారాలు పులుపు అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి, ఇలానే వేయాలని లేదు. ఇప్పుడు ఈ పులుసులన్నీ వేసేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి, అంటే ఉప్పు కారం అదంతా బాగా పట్టాలి. ఇప్పుడు దీనికి చిన్న గోలీ సైజ్ అంతా అయితే బెల్లం ముక్క వేసుకున్నానండి. బెల్లం ముక్క అనేది మీ టేస్ట్కి తగ్గట్టు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక బౌల్లో ఒక 2 స్పూన్స్ అయితే బియ్యం పిండి తీసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకొని బ్యాటర్ అనేది రెడీగా పెట్టేసుకున్నానండి. మీకు కావాలనుకున్నట్టయితే పుట్నాల పౌడర్ అయినా వేసుకోవచ్చు, సేమ్ ఇదే ప్లేస్లో శనగపిండి అయినా వేసుకోవచ్చు అండి. బట్ శనగపిండి ఒక ఫ్లేవర్ వస్తుంది, పుట్నాలు ఒక ఫ్లేవర్ వస్తుంది, బియ్యం పిండి ఒక ఫ్లేవర్ వస్తుంది, మూడు ఫ్లేవర్స్ ఉంటాయి. మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ పులుసు అనేది బాగా మరుగుతుంది కదా, కొంచెం పులుసు అనేది అలా పైకి ఆయిల్ తేలిన తర్వాత ఇక్కడ ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే లైట్గా కొంచెం ఉప్పు తగ్గిందండి, ఎందుకంటే స్టార్టింగ్లో కొంచెమే యాడ్ చేశాను కదా. ఉప్పు వేసిన తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్న బియ్యం పిండి మిక్సర్ అయితే వేసేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేయండి. బియ్యం పిండి మిక్చర్ వేసిన తర్వాత కొంచెం అలా పచ్చి స్మెల్ పోయే వరకు అయితే ఉడికించుకోవాలండి, ఎందుకంటే పులుసుకి కొంచెం చిక్కదనం ఇస్తుంది కదా బియ్యం పిండి అనేది, అందుకు. ఈ రెసిపీలో నేనైతే ఎక్కడ టమాటా అనేది యూజ్ చేయలేదండి. అలా కొంచెం పైకి ఆయిల్ తేలింది చూసారా అండి, బియ్యం పిండి కూడా వేసిన తర్వాత చిక్కదనం వచ్చింది కదా, అప్పుడు లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసేసుకొని, కొత్తిమీర వేసిన తర్వాత కూడా అలా 2-3 బాయిల్స్ రానివ్వండి, అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది పులుసుకి. చూసారండి చిక్కదనం ఇలా ఉన్నప్పుడే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని వేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని తినండి. ఒక్క కూరతోనే అన్నం మొత్తం తినేస్తారండి, అంత కమ్మగా ఉంటుంది పులుసు అనేది. ఇక్కడ మాత్రం ఉప్పు కారాలు తీపి అనేది మీ ఫ్లేవర్స్ తగ్గట్టు వేసుకోవచ్చు, ఇలానే వేసుకోవాలని అయితే లేదండి, ఇది ఒక్కటి గమనించుకోండి. పులుపు తీపి కారం సమానంగా ఉంటేనే చాలా బాగుంటుంది పులుసు అనేది. ఈ పులుసు రెసిపీ మీకు నచ్చిందా అండి? నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అని కామెంట్ చేయండి. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, అప్పుడు చాలా ఈజీగా చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.